ఏమంటారా కృష్ణమురళే మాదిగా పెట్టుకుంటా. తల్లి సాక్షిగా చెప్తున్నా. ఏంటండి లవడా క్యాస్ట్లు? ఎవడిచ్చాడు క్యాస్ట్? ఎవడు పుట్టించాడు? నువ్వేంటి నేనేంటి? నీ కళ్ళుండయా ముక్కుండయా? కళ్ళుండయా చూడగలుగుతున్నావా? ముక్కుందా? వాసన ఉందా? నోరుందా? అన్నం తినగలుగుతున్నావా? చెవు ఉందా? వినగలుగుతున్నావా? మనసుందా? బాగుండగలుగుతున్నావా? ఇదే మనిషి లక్షణం. ఈ లక్షణం లేనప్పుడు వాడు ఆ క్యాస్ట్ ఏంటి, ఈ క్యాస్ట్ ఏంటి, నా తొక్కేంటి, నా తోలేంటి? నాకెప్పుడే మనిషి అన్నవాడు రెండే రెండు, మంచి చెడు. ఇది చెప్పండి నాకంతే. వాడు కులం, మీ కులం వాడు, నా కులం వాడు ఏంటి? నా కులం నాకు తెలుసా ఏ కులంలో పుట్టాను? మా అమ్మ కమ్మలో పుట్టిందంట, నేను కమ్మడికే పుట్టానంట. వాడు చెప్తే పెట్టారు కదా. వీళ్ళు విన్నారు ఎప్పుడన్నా? ఒక 100 ఏళ్ళు ముందు తెలుసా వీళ్ళకి మీ ఏ కులంలో పుట్టాం? మా కమ్మలో పుట్టామంట, కాపులో పుట్టామంట, రెడ్డిలో పుట్టామంట, సాయిబుల్లో పుట్టామంట అని తెలుసుకోవటమే కదండి. నేను మా అమ్మకే పుట్టానంట, ఎవరికి తెలుసు? అంటే ఇండస్ట్రీ అంతా కూడా హైయెస్ట్గా మీ క్యాస్టే ఉంటుంది. ఆల్మోస్ట్ కమ్మయ్య వెళ్తున్నారు అంటారు. మీకు ఆ ఇబ్బందులు ఏమైనా ఎదురైనాయా అంటున్నాను నేను. ఇరే మనోడు కదా నువ్వు, ఎందుకు స్వామి ఈ రకంగా చేస్తావు అని ఎవరన్నా మిమ్మల్ని ప్రెజర్ తీసుకురావడం, మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నించడం? కాదు, నేను జగన్ గారికి సపోర్ట్ చేయటం కమ్మాళ్ళకి ఇష్టం ఉండదు. ఆటోమేటిక్ ఉండదుగా. ఉన్నంత మాత్రాన నేనేమంటానంటే, నేనేమన్నా ఒక అసమర్థుడికి, ఒక మోసగాడికి, ఒక దుర్మార్గుడికి, నా ఫ్రెండ్కి అని చెప్పి సపోర్ట్ చేస్తున్నానా? అతను ఉన్నాళ్ళల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని నేను తెలుసుకున్నా, చూసుకున్నా, అందుకు సపోర్ట్ చేశా. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఉందా మీకు ఇది? ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతైనా? అసలు వీళ్ళందరికంటే ముందు నాకు రాజశేఖర రెడ్డి గారి ఫ్రెండ్ అండి. ఆ తర్వాత కథ వేరే చెప్పచ్చు, అది చాలా ఉంది, చాలా చెప్పాలంటే. అయితే ఇప్పుడు నేనేమంటానంటే, నేను రెడ్లకు సపోర్ట్ చేస్తున్నాను, జగన్కి సపోర్ట్ చేస్తున్నావు, చంద్రబాబుకి ఎందుకు సపోర్ట్ చేయవు? చంద్రబాబుని ఎందుకు విమర్శిస్తావు? చంద్రబాబు మంచోడు అనుకో, ఇప్పటికి సపోర్ట్ చేస్తా. ఆయన మంచి క్వాలిటీ చెప్పండి, ఒక అమ్మాయిని రమ్మనండి. ఎట్లానే ఒక 10 మంది అమ్మాయిలు వచ్చారు, కమ్మ అమ్మాయిలు వచ్చారు. సార్ మీరంటే బాగా ఇష్టం సార్, మాకు మేమంతా కమ్మడమే, మీకు చాలా ఇష్టమే, కానీ మీరు చంద్రబాబుని తిడుతున్నారు సార్, అదొక్కటే అనమాకండి సార్, అయితే మీరు జగన్ తిట్టమాకండి అన్న. మరి జగన్ తిట్టొద్దు అని చెప్తారా మీ ఇంటి వాళ్ళతో? కాదు సార్, మనం కమ్మాళంగా సార్, ఇది మరి అట్లా అంటే ఎట్లా? మరి పని ఒకటి అమ్మాయి, నేను ఎక్కడే నుంచుంటా. నేను ఏమేమి అన్నాను, ఆర్ట్లో ఏమన్నా అబద్ధం ఉంటే చెప్పండి, ఇక్కడే మీ 10 మంది కాళ్ళకి దానం పెట్టి వెళ్ళిపోతాం. అమీర్పేటలో జరిగింది ఇది. ఏదో ఆఫీస్కి వెళ్తే 10 మంది కూడా మంచి పాపం, మీరంటే ఇష్టం సార్, మీ మాటలన్నీ ఏంటంటే మేము బాగుంటాయి సార్, మాకు అప్పుడు కమ్మాళ్ళను కూడా ఎవరో తిడితే మీరు సపోర్ట్ చేశారు సార్, మాకు జుట్టు గూస్బంప్స్ వచ్చినాయి సార్, అంతవాళ్ళు ఎట్లా సార్ మీరు జగన్ గారికి చెప్తారు సార్, చేస్తారు సార్. అప్పుడు చంద్రబాబుని తీసేసి మంచి కమాండ్ని పెట్టండి, నాయకుడిగా సపోర్ట్ చేస్తాను. అట్ట సార్, అతను దొంగ, ఆయన మీకు కావాలి, ఎందుకంటే మన క్యాస్టోడు కాబట్టి. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. కమాండ్ నాకు ఇష్టమే, నేను కమాండ్ పుట్టా కాబట్టి. అది ఇప్పుడు భారతదేశంలో పుట్టా, భారతదేశం అంటే ఇష్టం. ఆంధ్రాలో పుట్టా, ఆంధ్ర అంటే ఇష్టం. తెలంగాణలో పెరిగా, తెలంగాణ ఇష్టం. మా ఊళ్ళో పుట్టా, మా ఊరు ఇష్టం. అంత మాత్రాన ఈ ఇష్టాన్ని తీసుకెళ్ళి దాన్ని యూనివర్సల్ చేసేసుకుంటామా? మా నాన్న మంచోడు కాదు, నేను మా నాన్న కొట్టేయను. ఎందుకు వేస్తాను ఓటు? మీకు అనిపించవచ్చు, మీకు నేను మాట్లాడుతుంటే మీకు ఎక్సెంట్రిక్గా అనిపించవచ్చు. అవును. ఇప్పుడు నాకు చిన్న పిల్లడు కాదుగా, నేను ఫస్ట్ నుంచి ఇలాగే నాకు ఫస్ట్లో అట చేసి ఎట చేయలేదుగా. నేను చదువుకుని ఇప్పుడు మొన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నంది అవార్డులు, నంది అవార్డు పుట్టిన కాడ నుంచి కాంట్రవర్సీ.